నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల ఆత్మగౌరవం పెంచి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాకినాడ దుమ్ములపేటలో నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమంలో యనమల కృష్ణుడు, వనమాడి కొండబాబు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన వైసీపీ పార్టీని గద్దె దించేందుకు మేము సిద్ధమే. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో 88 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కుటుంబ నేపథ్యం గుర్తెరిగి పట్టుదలతో బాగా చదివి లక్ష్యాలను చేరుకోవాలన్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ జి నాగమణి. ఇక వివరాల్లోకి వెళ్తే, బీసీల ఆత్మగౌరవం పెంచి వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు అన్నారు. కాకినాడ దుమ్ములపేటలో మంగళవారం నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం, సమాజంలో సముచిత న్యాయం, సాధికారత దక్కిందన్నారు. బీసీలలో కులవృత్తిదారులు అధికంగా ఉండే ఈ సామాజిక వర్గం ఆర్థిక ప్రగతి సాధించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదరణ పథకాన్ని ఏర్పాటు చేసి కులవృత్తిదారులకు బాసటగా నిలిచారని అన్నారు. నేటి వైసీపీ ప్రభుత్వంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించి ఓట్ల రాజకీయం చేస్తుందని ఆరోపించారు. కాకినాడ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు మత్స్యకార సోదరులంతా అండగా నిలవాలని అన్నారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలను, దురాగతాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన డాక్టర్ కాదా వెంకటరమణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రామారావు, మాజీ డిప్యూటీ మేయర్ కాళా సత్యబాబు, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్, వమ్మి బాలాజీ, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో అందులో భాగంగా బీసీల రక్షణ కొరకు ఒక చట్టాన్ని తీసుకొస్తామని ఒక ప్రమాణం చేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ భారతదేశం ఇప్పటివరకు కూడా బీసీ రక్షణ చట్టం లేదు. అటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో బీసీ పట్ల అనేది అర్థం చేసుకోవాలని మీ అందరినీ తెలియజేస్తూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మంది మహిళల్ని, అదేవిధంగా సోదరుల్ని ఎడ్యుకేట్ చేసి మనం రాబోయే ఎలక్షన్లో టీడీపీ జనసేన పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ, తద్వారా బీసీ యొక్క ప్రయోజనాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శాసనసభ్యులు నాయుడు గారు మొన్న పెట్టేటువంటి మేనిఫెస్టోలో మరి మహిళలకు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరూ కూడా సంవత్సరానికి 1500 రూపాయలు ఇవ్వడానికి ఒక పథకం పెట్టారు. అదేవిధంగా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సంవత్సరానికి ఒక్కొక్క అబ్బాయికి 15,000 ఇవ్వడానికి కూడా ఒక పథకం పెట్టారు. అది ప్యాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్య విషయం, మహిళలు ప్రత్యేకంగా మీరు బస్సు ఎక్కి ఎక్కడికి ప్రయాణం చేసినా, అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అత్తగారింటికి వెళ్ళొచ్చు, తోడుగోళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్, రూపాయి టికెట్ ఉండదు. మీరు ఆఖరి బస్సులో పడుకునే టికెట్ అయిన కూడా ఉండడం. ఈ పథకం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. మరి అదేవిధంగా బీసీలకి ఆదరణ పథకాన్ని ఉండేది. ఆదరణ పథకం అంటే మన బీసీలు ఎక్కువ చేతివృత్తిలో ఉండేవారు, వాళ్ళకు పనిముట్లు ఇస్తే రద్దు చేశారు. అదేవిధంగా ట్రాక్టర్ మీద కానీ, మరి సముద్రంలో కానీ, మరి లారీ మీద కానీ, బస్సు కింద కానీ ఎక్కడైనా పడిపోతే చంద్రన్న బీమాని వెంటనే 5 లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందువల్లంటే ఆ ప్రభుత్వం ఆ ఇంట్లో చచ్చిపోయినట్టయితే ఈదిని పడిపోతామని 5 లక్షలు ఇస్తే ఈ దుర్మార్గుడు వచ్చి ఆ పథకాన్ని కూడా రద్దు చేశాడు.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుకని ఎవరైతే పేద పిల్లలకు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి 50,000 రూపాయలు మరి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వాడు చెక్కు తెచ్చి ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వందే. ఈ 4 మరీ కానీ ఇక్కడ కానీ వైఎస్ఆర్ టీపీ వచ్చిందా గవర్నమెంట్ భూమి మన భూములు కూడా అమ్మేస్తారు. ఇంకేం డౌట్ పడక్కర్లేదు. మళ్ళీ మన తొగురు పెట్టేసి మన సొంత ఇల్లు కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయించి మీరు ఎవరు కూడా తప్పనిసరిగా కొండబాబు గారు కూడా గుండెకే దుమ్ములు మన పెద్దలు చేద్దరు మాట్లాడారు. తప్పనిసరి మీరందరూ కూడా ఒక్కోటి కూడా పోకుండా మీ నాయకుడిని ఎక్కించుకుంటేనే మీ గౌరవం. అంతే తప్ప తాత్కాలికంగా 1000 రూపాయలు ఇస్తున్నాడు 2000 ఇస్తున్నాడు ఆ డబ్బు ఎవరిదో కాదు, మన డబ్బు ఇస్తున్నాడు. మనం ఈ మన భూములు అమ్మేసి గవర్నమెంట్ భూములు అమ్మేసి ఈ మడా భూములు అమ్మేసి ఈ డబ్బులు ఇచ్చి 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా మనకు వీక్నెస్ ఉంది. డబ్బులు ఇచ్చాడు అనుకోండి ఆడికి ఒక్కోటి ఆడికి ఒక్కోటి అంటారు. తప్పు ఒక్కోటి అక్కర్లేదు. ఆడికి ఒక్కోటి వేసినా పాపమే 2 ఓట్లు తెలియజేసేకి ఇంకందులో డౌట్ పడకండి. తప్పనిసరిగా అత్యధిక మెజార్టీ తోటి ఈ జిల్లాలో కొండబాబు గారిని నెగ్గించుకుంటేనే మీకు అనుకుంటుంది. లేదు ఈ ఒక సీటు కూడా పాడు చేసుకుంటే ఇంకా మన సోదరులు చెప్పినట్టు మనకి దిక్కు మొక్కి చెప్పుకోవడానికి కూడా మనిషి ఉండదు. కాబట్టి దయచేసి తప్పనిసరిగా పార్టీ కూడా ఆలోచిస్తుంది, అన్ని విధాలా కొండబాబు సర్వీస్ కూడా ఆలోచిస్తుంది. పార్టీ కూడా తప్పనిసరిగా కొండబాబు టికెట్ ఇస్తుంది. మీరేం డౌట్ పడక తప్పనిసరి మీరు అందరూ కూడా కష్టపడి కొండబాబు గారిని నెగ్గించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. మరి ఈ రోజున మనం ఎందుకు వేయాలంటే మీరు చెప్పాలి. ఇక మనకు వచ్చి పథకాలను తీసిపారేసాడు, మన పేదలకు వచ్చి పథకాలను తీసిపారేసాడు. కాబట్టి మళ్ళీ మనం తెలుగుదేశాన్ని ఎక్కించుకుంటేనే మనం సుఖంగా ఉంటాం. మీరు తప్పనిసరి ఇంటింటికి మీ తోడు వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ చెప్పి మరి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీని ఎక్కిస్తానని ఈ సభముగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఈ నెల 10వ తేదీన యువత మేలుకో మరియు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ అలీం తెలిపారు. కాకినాడలో లక్ష్మీనారాయణ నగర్ ఆదిత్య కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నలిమిలి శేషారెడ్డి లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ప్రతిరోజు జీజీహెచ్ దగ్గర చేస్తున్న నిత్య అన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా దాదాపు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చేయూత స్వచ్ఛంద సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిలి శేషారెడ్డి లక్ష్మీరాజ్యం దంపతుల ఔదార్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అనంతరం కార్యక్రమం పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో చేయూత ఆర్థిక కార్యదర్శి చింత నారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ బాషా, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్య అన్నదాన సభ్యులు అజహర్, పవన్ కళ్యాణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సిచ్యువేషన్స్ ఉన్న మనలో భాగంగానే ఈ నెల 10వ తేదీన మరి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా యువతను ఉద్దేశించి బ్రదర్ షఫీ గారిని కూడా అనేక మంది యువత పక్కదారి పట్టడం చూసి, అలాగే సొసైటీలో యువతని ఏ విధంగా మనం సేవ చేసే విధంగా మార్పు చేయాలనే కాన్సెప్ట్తో మేము బ్రదర్ షఫీ గారిని మన కాకినాడ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీచెస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 1000 మందితో రక్తదానం చేసి ఈ ప్రతి నెల 21 రోజుకి ఒకసారి తలసేమియా చిన్నారులు రక్తం ఎక్కించుకునే పరిస్థితి. ఆ చిన్నారులకు అండగా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేయూత సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దాన్ని భాగస్వామ్యం అవ్వాలని, ఆ చిన్నారులకి తలసేమియా చిన్నారులు మన ఉభయ గోదావరి జిల్లాలో 188 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులందరికీ కూడా 21 రోజులకి జీవితాంతం వాళ్ళు బతికున్నంతకాలం రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా వంతు సపోర్ట్గా అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసి 1000 మందికి తగ్గకుండా మేము చేయాలని సంకల్పంతో ఉన్నాం. మరి మీ అందరి సహకారం కూడా ఈ ఆర్గనైజేషన్కి కావాల్సి ఉంది. కాబట్టి ఈ రోజున మీడియా ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కంపల్సరీగా ఎన్జిఓస్ ద్వారా సొసైటీకి కొంత కంట్రిబ్యూట్ చేస్తేనే ఈరోజు సేవలు పూర్తిగా అందడం జరుగుతుంది. ఆ నీడ్ పూర్ పీపుల్కి అందుతుందనే ఉద్దేశంతో రవి గారు చేయూత చారిటబుల్ సొసైటీ అని చెప్పి నిర్మించి దీని ద్వారా ఆయన సొసైటీకి తనకి తోచిన సహాయం చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు దీనికి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండడం, ఆయన దీనికి చాలా సపోర్ట్. ప్రత్యేకంగా
2019 కోవిడ్ 2019లో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ తాలూకా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్కి గవర్నమెంట్ లోన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ అటెండెన్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేకపోవడం, చాలా ఇబ్బంది పడిపోవడాన్ని గమనించి ప్రతిరోజు డైరెక్ట్గా మా ఆదిత్య హాస్టల్స్ నుంచి మా చైర్మన్ మేడం లక్ష్మీరాజ్యం గారు ఆమె స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి రోజు కూడా 500 మందికి భోజనం పంపించడం, చేయూత రవి గారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ నీడీ పీపుల్ అందరికి కూడా సర్వ్ చేయడం జరిగింది. అది చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ రావడం కానీ చాలా ఉపయోగం కానీ సొసైటీకి జరగడం జరిగింది ఫస్ట్. అలాగే 12 ఆక్సిజన్ మిషన్స్, ఆ రోజుల్లో ఆక్సిజన్ గురించి చాలా ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో 12 ఆక్సిజన్ మిషన్స్ని చేయూత ఫౌండేషన్ ద్వారా పూర్ అండ్ నీడీ పీపుల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిత్య విద్యా సంస్థ నుంచి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు 25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని ఈ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఎ బిగ్ డొనేషన్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్ హోమ్ కోసం చెప్పి 1 lakh rupees కూడా డొనేట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది యాక్టివిటీస్ సపోర్టెడ్ ఫ్రమ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు చేయూత ఫౌండేషన్. దీంతోపాటు ఇప్పటికీ దాదాపు ఈ రోజుకి 1000 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా 300 మంది అటెండెన్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆదిత్య విద్యా సంస్థ నుంచి. అంటే 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వాళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలని సొసైటీకి వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చేయూత రవి గారు ఈ 10వ తేదీన, ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ క్యాంపస్ ఆవరణలో షఫీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని ఇన్వైట్ చేసి ఆయనతో ఒక గెస్ట్ లెక్చర్ని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత 1000 మంది విద్యార్థులతో ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ, ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఆదిత్య స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని ఆ రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సొసైటీకి కొంత సహాయం చేయాలని ముందుకు వస్తున్నటువంటి రవి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ పక్క అయితే, దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం దీనికి 100% ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మా మేడం గారు లక్ష్మీరాజ్యం గారికి డెఫినెట్గా మేము ఆదిత్య సంస్థలో పనిచేయడం కూడా మేము అందరూ సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొంత సొసైటీకి ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తున్న విషయంలో మా స్టాఫ్ కానివ్వండి, మేము అందరం కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆన్ దిస్ అకేషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాకినాడ రూరల్ మండల నూతన ఎంపీడీఓగా రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మండలాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు అందరి అధికారుల సమన్వయంతో మండలం మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఎండీఓ విధులు నిర్వహిస్తూ సార్వత్రిక ఎన్నికల బదిలీలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల వేళ ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా అందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలియజేశారు. నా పేరు రమేష్ నాయుడు. కాకినాడ రూరల్ మండలానికి కొత్తగా వచ్చాను ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్కి. నేను గతంలో సబ్బవరం మండలం విశాఖపట్నం జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ నెల 1వ తారీఖు నాడు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఇంచుమించు 17 మంది ఎండిఓలు విశాఖపట్నం జిల్లా నుంచి ఈ జిల్లాకు రావడం జరిగింది. నేను కాకినాడ రూరల్లో 1వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా అందరినీ సమన్వయపరుస్తూ ఈ మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరినీ కలుపుకొని నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.